మీ లవ్ సక్సెస్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ ఏకాదశికి ఇలా చేయండి. మత గ్రంథాలలో ప్రతి పండుగ ఏదో ఒక దేవునికో దేవతకో అంకితం చేస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని రంగభారి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఉపవాసాన్ని విష్ణువుకు అంకితం చేశారు. అయితే శ్రీహరితో పాటు శివుడు, పార్వతీ దేవిని ఆరాధించే సంప్రదాయం కూడా ఉన్న ఏకైక ఏకాదశి ఇది అని పురాణాలు చెబుతున్నాయి. రంగభారి ఏకాదశి రోజున పరమశివుడు పార్వతిని ఆరాధిస్తే అవివాహితులకు వివాహ ఘడియలు మొదలవుతాయని చెబుతున్నారు. అలాగే ప్రేమ సంబంధాలు బలపడతాయని, ప్రేమ వివాహం చేసుకునే వారి సత్ఫలితాలను పొందుతారని చెబుతున్నారు. ఈ ఏకాదశి రోజున వారణాసిలో ప్రజలు శివునితో రంగులు, పువ్వులతో హోలీ ఆడతారు. రంగభారి ఏకాదశి 2024 ఎప్పుడు? ఈ సంవత్సరం రంగభారి ఏకాదశి బుధవారం మార్చి 20, 2024న జరుపుకుంటారు. దీనిని ఉసిరి ఏకాదశి అని కూడా అంటారు. రంగభారి ఏకాదశి నాడు కాశీలో శివుడు, పార్వతీదేవికి రంగులు గులాల్ పూసే సంప్రదాయం ఉందని పండితులు చెబుతున్నారు. రంగభారి ఏకాదశి పరిహారాలు. రంగభారి ఏకాదశి రోజున భర్త, భార్య లేదా ప్రేమ జంటలు శివుడు, పార్వతికి దేవికి ఎరుపు రంగు కుంకుమను సమర్పించాలని చెబుతున్నారు. ఇది జంటల మధ్య ప్రేమను పెంచుతుందని, వారి సంబంధాన్ని బలపరుస్తుందని నమ్ముతారు. ఈ రోజున భార్యాభర్తలు లేదా ప్రేమ జంటలు కలిసి శివపార్వతులకి తెల్లటి తీపి లేదా తెల్లని పండ్లను సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాలలో శాంతి నెలకొంటుందని చెబుతారు. రంగభారి ఏకాదశి రోజున ప్రేమ వివాహం చేసుకునే జంటలు శివపార్వతులకి నీరు, పాలు కలిపి సమర్పించాలి. దీంతో ప్రేమ వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయట. రంగభారి ఏకాదశి రోజున ప్రేమ జంట కలిసి బెల్పాత్ర, 16 అలంకరణ వస్తువులను శివపార్వతులకు సమర్పిస్తారు. దీంతో ప్రేమ సంబంధాలలో వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున భార్యాభర్తలు ఎర్రటి వస్త్రంలో బేల్పత్రాన్ని చుట్టి శివుడికి, పార్వతికి సమర్పించాలి. ఇది వైవాహిక జీవితంలో ఉన్న ఒత్తిడిని తొలగిస్తుందట. ఈ రోజున జంటలు కలిసి వచ్చి శివపార్వతులకు రుద్రాక్షను సమర్పించాలి. ఇలా చేస్తే కుటుంబ జీవితంలోని కష్టాలు తొలగిపోయి జీవితంలో మధురానుభూతిని కలిగిస్తుందట. అలాగే ఈ రోజున భార్యాభర్తలు, ప్రేమ జంటలు 11 లేదా 21 బిల్వపత్రాలపై కుంకుమతో ఓం అని రాసి శివపార్వతులకి సమర్పించాలి. ఇలా చేస్తే కుటుంబం సంతోషంగా ఉంటుందని చెబుతారు. రంగభారి ఏకాదశి విశిష్టత. వారణాసిలో రంగుల పండుగ రంగభారి ఏకాదశి నుండి మొదలవుతుంది. ఇది వరుసగా 6 రోజులు కొనసాగుతుంది. ఈ రోజున పరమశివుడు పార్వతీదేవిని గౌణాన్ని ప్రదర్శించిన తర్వాత మొదటిసారిగా కాశీకి తీసుకువచ్చాడని నమ్ముతారు. దీంతో భోలేనాథ్ భక్తులు తల్లి పార్వతిపై రంగులు, గులాల్, రంగురంగుల పూలను జల్లుతూ స్వాగతం పలికారట. శివ భక్తులు ఈ రోజున కాశీ విశ్వనాథుణ్ణి, తల్లి పార్వతికి రంగులను, పువ్వులను సమర్పిస్తూ హోలీ ఆడతారట. అందుకే దీన్ని రంగభారి ఏకాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.